ఇప్పుడు కర్ణాటక డీజీపీ రామచంద్రరావు రాసలీలల వీడియో ఆ రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టించింది. కామంతో కూర్చున్న కుర్చీకున్న డిగ్నిటీని మర్చిపోయి ఏకంగా డీజీపీ ఆఫీస్లోనే పలువురు మహిళలతో అసభ్యంగా వ్యవహరించి ఆయన అడ్డంగా బుక్కయ్యాడు. ఆయన రాసలీలలకు సంబంధించిన వీడియోలు బయటకి రావడంతో కర్ణాటక రాష్ట్రంలోనే సంచలనం రేకెత్తింది. ఇక ఓ డీజీపీ స్థాయి వ్యక్తి ఇంత నీచంగా వ్యవహరించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో వైరల్ కావడంతో కన్నడ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనిపై అపోజిషన్ పార్టీలు సైతం ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించాయి. ఇప్పటికే దీనిపై విచారణకు ఆదేశించిన సిద్ధరామయ్య ప్రభుత్వం తాజాగా డీజీపీ రామచంద్రరావును విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే కర్ణాటక పోలీస్ విభాగంలో అత్యున్నత స్థాయి అధికారి రామచంద్రరావుకి సంబంధించిన ఒక ప్రైవేటు వీడియో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. విధుల్లో పోలీస్ యూనిఫామ్లో విధుల్లో ఉండగానే ప్రభుత్వ కార్యాలయంలోనే అభ్యంతరకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ ర్యాంక్ అధికారి రామచంద్రరావు వ్యవహారం ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరకు చేరింది. ప్రభుత్వ కార్యాలయంలో నైతిక విలువలను ఉల్లంఘించినందుకు సదరు ఐపీఎస్ అధికారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా కర్ణాటక ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇక దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలుగా జైల్లో ఉన్న కన్నడ నటి రన్యారావు తండ్రి ఆయనే కావడం మరింత చర్చనీయాంశమైంది. తండ్రి కూతుళ్లు దొండేనని అందరూ విమర్శిస్తున్నారు. ఇలా ఉంటే కర్ణాటక సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ రామచంద్రరావు తన కార్యాలయంలోనే మహిళలతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలను ఆఫీస్ లోపల రహస్యంగా రికార్డు చేయగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుండడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో డీజీపీ హోదాలో ఉన్న రామచంద్రరావు పోలీస్ యూనిఫామ్లో విధుల్లో ఉండగానే తన కార్యాలయానికి వచ్చిన మహిళలతో అత్యంత సన్నిహితంగా అసభ్యకరంగా ప్రవర్తించడం కనిపించింది. వివిధ సందర్భాల్లో ఆఫీస్కి వచ్చిన మహిళలను ముద్దు పెట్టుకోవడం, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి దృశ్యాలు ఈ రహస్య కెమెరాలో రికార్డయ్యాయి. రామచంద్రరావు అసభ్యంగా ప్రవర్తించిన మహిళలెవరూ ఆరోపణలు కానీ ఫిర్యాదు కానీ చేయకపోయినప్పటికీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆఫీస్లో ఇలా ప్రవర్తించడం పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజార్చేలా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు డీజీపీ రామచంద్రరావు మాత్రం ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, తనంటే గిట్టని వాళ్ళు కావాలనే ఇబ్బంది పెట్టడానికి ఏఐతో ఈ వీడియో సృష్టించి వైరల్ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ వీడియో ఎంతవరకు నిజమనేది దానిపై కర్ణాటక ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అది ఏఐ వీడియోనా లేకపోతే నిజమైన వీడియోనా అనేది త్వరలోనే తేలనుంది. అంతవరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి విచారణపై ప్రభావం చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కేసు పూర్తయ్యే వరకు ఆయన సస్పెన్షన్లో ఉంచుతామన్నది ఇదే తక్షణమే అమల్లోకి వస్తోందని కర్ణాటక ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అదేవిధంగా సస్పెన్షన్ కాలంలో ఆయనకు నిబంధనల ప్రకారం జీవన భృతి చెల్లిస్తామని, ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ప్రభుత్వ డీజీపీకి స్పష్టం చేసింది. ఇలా ఉంటే ఈ వ్యవహారంలో డీజీపీ రామచంద్రరావు హోంమంత్రిని కలిసేందుకు ప్రయత్నించగా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రామచంద్రరావు వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన తన పెంపుడు కుమార్తె నటి రన్యారావు చిక్కుకున్న భారీ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆమెకు సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో ఆయనను బలవంతపు సెలవులపై పంపిన ప్రభుత్వం ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి విధుల్లోకి తీసుకుంది. ఆపై డీసీఆర్ ఈ విభాగానికి బదిలీ చేసింది. ఇప్పుడు మళ్లీ ఈ వీడియోల వ్యవహారం ఆయన కెరీర్ని ప్రశ్నార్థకంలో పడేసింది. అక్రమ బంగారం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడిన రన్యారావు ఇప్పటికే జైల్లో ఉంది. ఆమెకు ది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ షాక్ ఇచ్చింది. దర్యాప్తులో రన్యారావు 127.3 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో 102.55 కోట్ల జరిమానా చెల్లించాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. న్యాయ విచారణ అనంతరం డీఆర్ఐ అధికారులు ఆమెకు నోటీసులు అందజేశారు. రన్యా సహా మొత్తం 4 నిందితులకు కలిపి 270 కోట్ల జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన నోటీసులను డీఆర్ఐ అధికారులు రన్యారావుకు జైల్లోనే అందజేశారు. పెనాల్టీ చెల్లించని పక్షంలో ఆస్తులను జప్తు చేస్తామని నోటీసుల ద్వారా హెచ్చరించారు. కాగా గతేడాది మార్చి మొదటి వారంలో రన్యారావు దుబాయ్ నుంచి భారత్కి అక్రమంగా బంగారం తరలిస్తూ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. డీఆర్ఐ అధికారులు ఆమె దగ్గర నుంచి 14.3 కిలోల బంగారంని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అనంతరం నిందితులకు 1 సంవత్సరం జైలు శిక్ష కూడా పడింది.